జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. టౌన్ ప్లానింగ్ అంతా అవినీతిమయమైందన్నారు. లంచాలు తీసుకుంటూ అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో భారీ వర్షాలతో ఓ సివిల్ కోచింగ్ సెంటర్లోకి నీరు చేరి 3 విద్యార్థులు చనిపోవడంపై ఆయన స్పందించారు. అందులో తెలుగు అమ్మాయి కూడా ఉందని, ఈ ఘటన చాలా బాధాకరమని రాజాసింగ్ అన్నారు. ఆమె కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు. హైదరాబాద్ లోనూ అక్రమ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు ఇక్కడ కూడా జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమార్కులపై ఫిర్యాదు చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయాలని కోరారు. సివిల్స్ కోసం వెళ్లి మృతి చెందిన తెలంగాణ యువతి తన్యాసోని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.